వృషభరాశి వారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గనక చీకొట్టిన వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా ఈ యొక్క పురుషుడు వల్ల ఏంటంటే గనక మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని మలుపులు అంటే చూడబోతున్నారు. అలానే కాకుండా మీ జీవితం కొంచెం మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు. ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో మనం తెలుసుకుందామండి. వృషభరాశి వారు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా చెప్పాలంటే జనవరి అంటే 3 మనం చూసుకుంటే ఇక్కడ 4, 5, 6 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది. జీవితంలో మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా మీరు అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి వీడియోని క్లుప్తంగా చూడండి. అలానే కాకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా అంటే ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు కూడా పడ్డారండి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట అండి. వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ యొక్క 3 రోజులు కూడా శుక్ర యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుందన్నమాట అండి. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా కూడా మీ లైఫ్ ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవన్నమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇక అలానే కాకుండా డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 3 రోజుల్లో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వృషభరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందండి. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, అబద్ధాలు చెప్పటం కానీ ఇలాంటివి ఏంటంటే వీరు అస్సలు కూడా చేయరండి. నిజం చెప్పాలంటే కనుక ఏదైనా సరేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారండి. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీరు తోడుగా ఉంటారనమాట. వీరు ఎవరికి ఎలాంటి అన్యాయం కానీ, మోసం కానీ చెయ్యరు. కానీ కొంతమంది మాటలు నమ్మి వీళ్ళు మోసపోతారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. వృషభరాశి వారికి 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి మీరు ఏ పని చేసినా కానీ ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలానే కాకుండా మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పొచ్చు. ఆదాయం అనేది పెరుగుతుంది. అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది. అలానే కాకుండా కొంతమంది మీ లైఫ్లో లేని పోనివి అంటే చెడగొట్టాలని చూస్తూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ అంటే వృషభ రాశి వారికండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయన్నమాట. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ యొక్క 3 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుందండి. దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుందన్నమాట. ఏ పని చేసినా అందులో విజయం సాధించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ఇక ఇక్కడ మనం గమనించుకుంటే విద్యార్థులకండి మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వీరు ఊహించని దానికంటే కూడా విద్యలో రాణించడానికి అవకాశం ఉంటుందన్నమాట. విద్యార్థులకైతే తిరుగులేదని చెప్పొచ్చండి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలను చూసి ఆశ్చర్యపోతారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఏంటంటే కనుక తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుందన్నమాట. వృషభరాశి వారు చాలా కష్టజీవులండి. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు కూడా వదిలిపెట్టారనమాట. దాని వెనకే ఉంటూ ఉంటారు. దానికోసం ఎంతనైనా సరేనండి ట్రై చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక వీళ్ళ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలనుకుంటారు. వృషభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడతారండి. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారనమాట. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలండి, ఎన్నో కష్టాలన్నమాట. అవి ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో పంచుకోలేరు. మనసులోనే పెట్టుకుని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక వీరికి ఎక్కువగా ఆలోచన అనేది
ఉంటుందండి. అలా ఏంటంటే అందరినీ సమానంగా చూస్తారు. నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టుగా కాకుండా అందరినీ ఈక్వల్గా చూస్తూ ఉంటారనమాట. ఇక అలానే ఇక్కడ మనం గమనించుకుంటే వృషభ రాశి వారికి 3 రోజులు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే లేవు, బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే వృషభ రాశి వారికండి ఈ యొక్క 3 రోజులు కూడా అంటే ఇక్కడ మనం గమనించుకుంటే 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ కదా. అయితే మీ జీవితంలోకి పరమశివుడు ఎంటర్ అవ్వబోతున్నాడండి. ఎప్పుడైతే పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి ఇంకా మీరు చక్రం తిప్పే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీరు ఊహించని విధంగా మీకు ధన లాభం కలుగుతుంది. ఒక చిట్టి రూపంలో డబ్బు రావటం కానీ, లేదంటే గనక మీరు అడిగిన డబ్బు అంటే మీరు అడిగిన వాళ్ళు ఇవ్వటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. చాలా వరకు కూడా ఏంటంటే ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయండి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. అంటే కొంతమందికి ధన సమస్య ఉండవచ్చు వృషభ రాశిలో, కొంతమందికి ఉండకుండా పోవచ్చండి. అలానే మీకు డబ్బు కూడా చేతికి అందుతుంది. డబ్బు చేతికి అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఇక్కడ ఒకటి గమనించుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క చుట్టూదా ఏంటంటే శత్రువులు ఉన్నారు, మిత్రువులు కాదు. మీరేంటంటే ఎప్పుడు కూడా నా శత్రువులు కాదు నా మిత్రువులు అనుకుంటారు, కానీ మీ మిత్రువులు కాదండి. గుర్తుపెట్టుకోండి, మీ మంచి కోరుకునేవారు మీ పక్కన ఎవ్వరూ లేరు. ఎంతసేపు మీ చెడు కోరుకునేవారు మీ చుట్టూదా ఉన్నారనమాట. అందుకే వారిని దూరం పెట్టండి. ఎవరి మాటలు వినకండి, ఎవరి మాటలు నమ్మకండి. నమ్మి ఇప్పటి వరకు మీరు చాలా మోసపోయారు. మీ ముందు ఒకటి మాట్లాడతారు, మీ వెనుక ఒకటి మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా అంటే సూటిపోటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అయినా కానీ మీరు చాలా ఓపిక అనేది ఉంటుందండి వృషభ రాశి వారికి. నిజం చెప్పాలంటే కనుక చాలా కష్టజీవులు, చాలా ఓపిక మనుషులని చెప్పొచ్చండి. చాలా వరకు కూడా వీరికి ఏంటంటే చాలా అన్యాయమే జరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా వీళ్ళకు అంటే న్యాయం జరుగుతుందని చెప్పలేమండి. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఇంట్లో భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. మీరు భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు కావచ్చు, మీ ఇంటి యొక్క సమస్య ఏదైనా సరే ఉన్నప్పుడు కావచ్చు, ఇతరులను ఏంటంటే కనుక మీరు ఇన్వాల్వ్ చేయకండి. మూడో వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు అది చిలికి చిలికి గాలి వానలాగా మారుతుంది. అప్పుడు ఏంటంటే ఆ సమస్య పెరుగుతుంది కానీ తగ్గదండి. మీ జీవితంలోకి ఎప్పుడైతే పరమశివుడు ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి శత్రుత్వం అనేది నాశనం అవుతుందండి. నిజంగా చెప్పాలంటే కనుక శత్రువులు మిత్రులుగా మారతారు, శత్రుత్వం తగ్గిపోతుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. అలానే కాకుండా ఇక్కడ చూసుకుంటే షూరిటీ సంతకాలు కానీ ఏవైనా సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదివి సంతకం చేసుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఓం నమః శివాయ అనుకుంటూ అంటే ఇంట్లో నుంచి బయటికి వెళితే ఆ ప్రయాణం మీకు అంటే ఇలా ఈజీగా సాగిపోతుంది, ఇబ్బందులు ఉండవన్నమాట. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి, వాటి వల్ల ఇబ్బంది చేకూరుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలను దూరం పెట్టండి. నలుపు వస్త్రం అనేది ధరించకండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఎక్కువగా పరమశివుడిని పూజించండి. పరమశివుడికి అభిషేకం చేయటం, పూజ చేయటం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం మనం ఇక్కడ గమనించుకుంటే పరమశివుడిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. 2 యాలకులు తీసుకొని ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు పెట్టి చక్కగా ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోవాలి, ఆర్థికంగా మాకు బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకొని 2 లవంగాలను తీసుకొని పరమశివుడి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసి పర్సులో పెట్టుకోండి. అవి నెల మొత్తం అలాగే ఉంచుకోండి, తీసి పడేయటం ఇలాంటివి ఏం చెయ్యకండి. ఒక సైడ్కు మీ పర్సులో పెట్టి చూడండి, ఎంతలా ఫలితం అనేది ఉంటుందనేది చూసి మీరే షాక్ అయిపోతారనమాట. అంతలా ఫలితం అయితే వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి కూడా జరుగుతుంది. మీకు పట్టిన దరిద్రం పోతుంది, విపరీతమైన డబ్బు వస్తుంది, మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, ఆరోగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఏంటంటే పరమశివుడిని పూజించడం మాత్రం అస్సలు వదులుకోండి. పరమశివుడి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. పరమశివుడి ఆశీర్వాదము, పరమశివుడి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరనమాట. మీకున్న శత్రువులు తొలగిపోతారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికి అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదండి, కాబట్టి మీరు అంటే చేయాలనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే చేస్తూ ఉంటారనమాట. కావున మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు వెళితే మీకే మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఒక పురుషుడు కారణంగా అండి చెప్పాలంటే ఒక వ్యక్తి అండి ఏం చేస్తాడంటే కనుక మీ నుంచి డబ్బుని ఆశిస్తున్నాడు అనమాట. ఆ వ్యక్తికి మీరు డబ్బు ఇస్తేనేమో మంచి వాళ్ళు, డబ్బు ఇవ్వకపోతే చెడు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే పురుషులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఎవరైనా వచ్చి డబ్బు అడుగుతారు కదా, లేదని చెప్పేయండి. డబ్బు ఇవ్వమన్నా కానీ డబ్బు లేదు
ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర లేదని చెప్పండి. ఎందుకంటే మీరు చాలామంది కూడా ఇప్పటి వరకు హెల్ప్ చేశారు, హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా కొంతమంది డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్నారు. కాబట్టి డబ్బు పరంగా ఎవరు అడిగినా సరే లేదని చెప్పేయండి. ఎవరికి డబ్బు ఇవ్వకండి. అప్పుగా బదులుగా ఇచ్చినా కానీ అదైతే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ యొక్క చూసుకుంటే 3 రోజులు బాగానే ఉంది. పరమశివుడు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలానే మనం చెప్పాం కదా మీకు కోరికలు తీరుతాయని. ఒకటి ఉద్యోగం వస్తుందండి, 100% ఉద్యోగం వస్తుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా మీరేంటంటే పెట్టుబడులకు మంచి అవకాశం కాబట్టి పెట్టుబడి పెడితే అందులో లాభం వస్తుంది. ఇది కూడా ఒక రకంగా గుడ్ న్యూసే. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ఏంటంటే కనుక వ్యాపారంలో చాలా అభివృద్ధిని చూస్తారండి. మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటంటే కనుక నిజమవుతుంది. అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ చూసుకుంటే ఒక స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుందన్నమాట. స్త్రీ అంటే మన అమ్మ కూడా కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య పరంగా కూడా కావచ్చు. మనకేంటంటే ధనలాభం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అదృష్టం అనేది వరుస్తుంది. అలానే కాకుండా ఒక చీటీ రూపంలో కూడా డబ్బు మీ దగ్గరికి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక మీరైతే మీ చేతులకు ఉంటా ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఎవరైనా సరే అప్పుగా అడిగినా కానీ డబ్బు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మీకే నష్టం జరుగుతుంది. అలానే కాకుండా బయటి వారి మాటల్ని మీరు ఏంటంటే కనుక నమ్మకండి. నమ్మి ఏ పని చేసినా దానివల్ల మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరి మాటలు అయితే నమ్మకండి. అలానే కాకుండా మీరు చేయాల్సింది ఖచ్చితంగా చేసేయండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ప్రతి దానికి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించకండి. ఒకసారి ఏదైనా మొదలు పెడితే మొండిగా ఏంటంటే అది అయ్యేసరికి కూడా దాని వెనకే ఉంటూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు చెప్పుడు మాటలు విని అంటే పక్కదారి పడుతూ ఉంటారు కదా, అలా మాత్రం చెయ్యకండి. ఎవరి మాటలు వినకండి. మీ మనసు ఏం చెబుతుందో అదే మీరు చెయ్యండి. అప్పుడే ఏంటంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏంటంటే కనుక వేరే వాళ్ళ మాటలు వింటే అందులో నష్టాలు కలుగుతాయి, విపరీతంగా సమస్యలు వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి. ఇబ్బందులు అయితే లేవు. ఎక్కువగా ఏంటంటే కనుక మీరు అంటే దూర ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోవటం, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడకండి, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. మీరేంటంటే కనుక మంచిగా మాట్లాడిన ఎదుటి వాళ్ళు కావాలని మీ మీద నిందలు వేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని ఏంటంటే కనుక మాటల్లో తప్పులు తీసే అవకాశం అయితే ఉంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. వ్యాపారాలకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అంటే సమయం అని చెప్పొచ్చు. అలానే కాకుండా భార్యాభర్తలకు కూడా చక్కగా ఉంటుంది. పిల్లల పరంగా కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఉంటారు. వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. కాబట్టి 3 రోజులు తిరుగుండదు. చాలా హ్యాపీగా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇంకా మీకు తిరగనేదే లేదండి.